హలో ఎవ్రీవాన్, దిస్ ఇస్ సంజు. వెల్కమ్ టు విటమిన్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క హ్యూమన్ జాగ్రఫీ కోసం తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనాభా లెక్కల కోసం కాస్త డేటా తెలుసుకుందాం. జనాభా లెక్కలు అనేది మనం ఇన్ని సెన్సస్ కూడా అనొచ్చు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1872లో అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అండర్ లార్డ్ మేయో. ద వైస్రాయ్ నేమ్ వచ్చేసి లార్డ్ మేయో అండి. 1872. అలానే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ జనాభా లెక్కలు అయితే మనం చూడొచ్చు అనమాట. జనాభా లెక్కలు లెక్కించడం మనం చూడొచ్చు భారతదేశంలో. అలానే మొట్టమొదటిసారిగా కంప్లీట్గా సెన్సస్ కోసం ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే 1881 నుండి. సో ద ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ వాజ్ టేకెన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1881, 1881లో. సో అలానే ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ సెన్సస్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1948, సెన్సస్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1948 ప్రకారం మనకి రీసెంట్గా 2011లో అయితే జనాభా లెక్కల్ని మనం చూడొచ్చు అనమాట. అందుకోసం ఇప్పుడు మనకి రీసెంట్ డేటా అనేసరికి 2023లో మనకి లాస్ట్ టైం ఏదైతే జనాభా లెక్కలు అయితే కన్సిడర్ చేశారో 2011 డేటా మాత్రమే మనకి అవైలబుల్గా ఉందండి. యాజ్ పర్ స్టాండర్డ్ డేటా అనమాట. అంటే ఇది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డేటా అయితే 2011 వరకు అనమాట. అందుకోసమే మనం ఇప్పుడు చెప్పబోయేదంతా కూడాను 2011 బేస్ చేసుకుని మనం చెప్పాలి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద అఫీషియల్ డేటా అనేది ఇంతవరకు రిలీజ్ కాలేదు కనుక 2021లో రిలీజ్ అవ్వాల్సింది. బట్ కోవిడ్ కారణంగా రిలీజ్ కాలేదు కనుక 2011లో ఏదైతే సెన్సస్ జనాభా లెక్కలు జరిగాయో దానికోసమే మాత్రం మాట్లాడుకోవాలి. ఈ 2011లో జరిగిన సెన్సస్ అనేది 15వ సెన్సస్ అండి. సో అంటే 1881 స్టార్ట్ చేసుకుని ఫస్ట్‌ది ఎలాగైందో సో అలా 15th సెన్సస్ అయితే అలానే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 2011వది 7వ సెన్సస్‌గా మనం చెప్పుకోవచ్చండి. సో ఈ 2011 సెన్సస్ యొక్క మోటో వచ్చేసి అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. మన జనాభా లెక్కలు అలానే మన భవిష్యత్తు అని అంటే ఈ మోటో ఇవ్వడం అయితే జరిగిందనమాట. యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క పాపులేషన్ ఎంత ఉందంటే అదే 2011లో మనకి తెలంగాణ, ఏపీ 2 కలిసి ఉన్నాయి. బట్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్‌గా ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే 4,95,77,103 మంది అండి. 4,95,77,103. ఇది కూడా ఖమ్మంలో కొన్ని గ్రామాలను కలుపుకున్న తర్వాత వచ్చినవి అనమాట. సో జాగ్రఫిక్ ఏరియా ఆఫ్ ద స్టేట్ అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ ఇస్ 1,63,000 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. సో ఇది బేసిక్ డేటా అనమాట. నౌ మనం డెమోగ్రఫిక్స్లో చూసుకున్నట్లయితే సో ఏ డిస్టిక్లో ఎంతవరకు టాప్లో ఉందో మనం తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా పెరుగుదల రేటు మనం చూసినట్లయితే ఎంత ఉందంటే 2011 నాటికి ఎంత ఉందంటే 9.21%. ఇది పాపులేషన్ గ్రోత్ రేట్గా మనం చెప్పుకోవచ్చు. అలానే వైశాల్యంలో ఏ జిల్లాలు పెద్దవో ఏ జిల్లాలు చిన్నవో మనం తెలుసుకుందామండి. వైశాల్యంలో ఏరియా వైజ్గా చూసుకుంటే హైయెస్ట్ డిస్టిక్ అంటే పెద్ద డిస్టిక్ వచ్చేసరికి అనంతపురం అండి. అలానే లోయెస్ట్ చూసుకుంటే శ్రీకాకుళం. ఇది వైశాల్యం చూసుకుంటే మనకు వైశాల్యం ఆల్రెడీ ఎంత ఉందో మనం చెప్పుకున్నాం కదా. ఎంతండి 1,63,000 స్క్వేర్ కిలోమీటర్స్ మనం చెప్పుకోవచ్చు. ఇది వైశాల్యం చూసుకున్నట్లయితే. అలానే మనం పాపులేషన్ వైజ్గా చూసుకుంటే సో పాపులేషన్ వైజ్గా చూసుకున్నా సరే అంటే జనాభా పరంగా చూసుకున్న హైయెస్ట్ జనాభా ఎక్కడ ఉందంటే తూర్పుగోదావరి అండి. తూర్పుగోదావరి. సో ఈస్ట్ గోదావరి అని చెప్పుకోవచ్చు. లోయెస్ట్ వచ్చేసరికి విజయనగరం. సో హైయెస్ట్ వచ్చేసరికి తూర్పుగోదావరి అండి. లోయెస్ట్ వచ్చేసరికి విజయనగరంలో పాపులేషన్ అయితే తక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. తర్వాత మనకి గమనించినట్లయితే మనం గ్రామాల వైజ్గా చూసుకున్నా సరే విలేజెస్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ ఇన్ విశాఖపట్నం అండి. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయంటే 17,366 గ్రామాలు అయితే ఉండడం జరిగిందండి. ఇది 2011 ప్రకారం.
సో లోయెస్ట్ వచ్చేసరికి కర్నూలులో మనకి లోయెస్ట్గా విలేజెస్ అయితే ఉండడం జరిగిందనమాట. సో ఇప్పుడు పట్టణాలు చూద్దాం, సిటీస్. ఈ పట్టణాల్లో మనకి హైయెస్ట్ వచ్చేసరికి చిత్తూరు అండి. హైయెస్ట్ వచ్చేసరికి చిత్తూరు. లోయెస్ట్ వచ్చేసరికి నెల్లూరు. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పట్టణాలు ఉన్నాయంటే 2011 నాటికి 195 పట్టణాలు అయితే ఉండడం జరిగిందనమాట. నా మనం కన్సిడర్ చేసుకుంటే డెన్సిటీ ఎంత ఉంది, జనసాంద్రత పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉందంటే ఆంధ్రప్రదేశ్లో 2011 నాటికి 304 అండి. 2011 నాటికి 304. సో మనం డెన్సిటీ చూసుకుంటే, పాపులేషన్ డెన్సిటీ చూసుకుంటే 304 ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో అంటే మన అత్యధికంగా ఎలా ఉంది, అత్యల్పం ఎక్కడ ఉందో మనం తెలుసుకుందాం. పాపులేషన్ డెన్సిటీ అంటే జనసాంద్రత ఎక్కడ ఎక్కువగా ఉందంటే కృష్ణా అండి. కృష్ణాలో ఉంది. కృష్ణాలో మనకి ఎంత ఉందంటే 518. అదే జనసాంద్రత తక్కువగా ఉన్నది ఎక్కడంటే కడప. అలానే తర్వాత మనం చూసుకున్నట్లయితే జనాభా రాష్ట్ర పెరుగుదల మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పాపులేషన్ గ్రోత్. ఈ పాపులేషన్ గ్రోత్ అనేది పెరుగుదల, జనాభా పెరుగుదల హైయెస్ట్ ఎక్కడ ఉందంటే కర్నూలు అయితే ఉండడం జరిగిందండి. లోయెస్ట్ వచ్చేసరికి వెస్ట్ గోదావరి అంటే పశ్చిమ గోదావరిలో అయితే ఉండడం అయితే మనం చూడొచ్చు అనమాట. ఇది పాపులేషన్ డెన్సిటీకి సంబంధించినంత వరకు. అలానే మనం ఇప్పుడు చూసినట్లయితే ఉమెన్ పాపులేషన్ ఎక్కడ హైయెస్ట్గా ఉంది, ఎక్కడ లోయెస్ట్గా ఉందంటే టోటల్గా మన ఆంధ్రప్రదేశ్లో టోటల్ ఉమెన్ పాపులేషన్ ఎంత అంటే 2,47,46,590. సో హైయెస్ట్ వచ్చేసరికి మనకి ఈస్ట్ గోదావరిలో ఉండడం జరుగుతుందండి. ఈస్ట్ గోదావరి ఉమెన్ పాపులేషన్కి వచ్చేసరికి ఈస్ట్ గోదావరి అయితే హైయెస్ట్గా చూడొచ్చు. అలానే లోయెస్ట్కి వచ్చేసరికి విజయనగరం అండి. విజయనగరం అనేది లోయెస్ట్గా మనం చూడొచ్చు అనమాట. అలానే ఇప్పుడు మెన్ పాపులేషన్, పురుషుల జనాభా ఎలా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్లో పురుషుల జనాభా ఎంతమంది ఉన్నారంటే 2,48,30,513 మెంబర్స్ ఉండడం జరిగింది. సో ఈ పురుషుల జనాభాలో హైయెస్ట్ ఎక్కడ ఉందంటే ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి అయితే ఉండడం జరిగింది. లోయెస్ట్ వచ్చేసరికి విజయనగరం. నా ఇఫ్ యూ కన్సిడర్ పట్టణ జనాభా అండి, అంటే అర్బన్ పాపులేషన్లో మనకంటే పట్టణ జనాభాలో మనకు హైయెస్ట్ ఎక్కడ ఉందంటే విశాఖపట్నం అండి. లోయెస్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం. అలానే మనకి పట్టణ జనాభా మొత్తం ఎంత ఉందంటే 1.46 కోట్లు ఉండడం అయితే జనాభా మనం చూడొచ్చు. అది కూడా అర్బన్ పాపులేషన్ చూసుకున్నట్లయితే. మళ్ళీ ఇప్పుడు రూరల్ పాపులేషన్ చూద్దాం. రూరల్ పాపులేషన్ వీటిని ఏమని పిలుస్తారంటే గ్రామీణ జనాభా ఎంత ఉందంటే 3.49 క్రో ఇస్తే ఉండడం జరుగుతుంది అనమాట ఆంధ్రప్రదేశ్లో. హైయెస్ట్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి అండి. లోయెస్ట్ వచ్చేసరికి విజయనగరం అయితే మనం చూడొచ్చు అనమాట. అలానే ఈ అర్బన్ ప్లేసెస్లో ఉన్న ఉమెన్ కోసం తెలుసుకుందాం అనమాట. సో ఉమెన్ ఇన్ అర్బన్ ఏరియాస్, మొత్తం ఎంతమంది ఉన్నారంటే 73.18 లక్షల మంది అయితే ఉండడం జరుగుతుందండి. సో ఏంటంటే ఇక్కడ పట్టణ జనాభాలో
పట్టణ జనాభాలో మహిళలుగా మనం చెప్పొచ్చు అనమాట. సో హైయెస్ట్ వచ్చేసరికి మనకి విశాఖపట్నంలో ఉండడం జరుగుతుందండి, విశాఖపట్నం. లోయెస్ట్ వచ్చేసరికి మనకి శ్రీకాకుళం. అలానే అర్బన్ ఏరియాస్లో మెన్ ఇన్ అర్బన్. సో టోటల్గా ఎంతమంది ఉన్నారంటే 72.92 lakhs. మొత్తం ఎంత అంటే 72.92 lakhs పీపుల్ మనకి మెన్ అనేవాళ్ళు అర్బన్లో ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో అత్యధికంగా అయితే విశాఖపట్నం అండి. అత్యల్పం అయితే మాత్రం లోయెస్ట్ అయితే మాత్రం శ్రీకాకుళం అండి. ఇది మనం చెప్పుకోవాలంటే పట్టణ జనాభాలో పురుషులు. పట్టణ జనాభాలో పురుషులు. ఓకే, మన నెక్స్ట్ మనం చెప్పుకున్నది ఏంటంటే గ్రామీణ. ఇప్పుడు పట్టణ జనాభా చెప్పుకున్నాం కాబట్టి రూరల్ ఏరియాస్లో, రూరల్లో ఉమెన్ ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవాలండి. సో నియర్లీ 1.74 crore అయితే ఉండడం జరిగిందనమాట. అంటే గ్రామీణ జనాభాలో మహిళలు, గ్రామీణ జనాభాలో మహిళలు. సో హైయెస్ట్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి అండి, లోయెస్ట్ వచ్చేసరికి విజయనగరం. అలానే గ్రామీణ జనాభాలో రూరల్లో మెన్ పాపులేషన్ ఎలా ఉంది మనం తెలుసుకుందాం. టోటల్గా మెన్ పాపులేషన్ ఎంత ఉందంటే 1.75 crore. 1.75 crore అయితే ఉండడం జరుగుతుందన్నమాట. హైయెస్ట్ వచ్చేసరికి సేమ్ ఈస్ట్ గోదావరి, లోయెస్ట్ వచ్చేసరికి విజయనగరం అండి. ఇది గ్రామీణ జనాభాలో పురుషులు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు జనాభా పెరుగుదల ఏదైతే ఉందో అది హైయెస్ట్గా కర్నూలు ఉన్నాయని చెప్పేసి లోయెస్ట్గా పశ్చిమ గోదావరి, నథింగ్ బట్ వెస్ట్ గోదావరి ఉండడం అయితే మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు శిశు జనాభా, చైల్డ్ పాపులేషన్కి వచ్చేసరికి శిశు జనాభా, చైల్డ్ పాపులేషన్ అది కూడా 0 to 6 years ఉన్న వాళ్ళకి మనకి హైయెస్ట్ వచ్చేసరికి అంటే టోటల్గా మన ఆంధ్రప్రదేశ్లో శిశు జనాభా ఎంత ఉందంటే 52.43 lakh పీపుల్. సో హైయెస్ట్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి, లోయెస్ట్ వచ్చేసరికి విజయనగరం. సో ఇది ఏం చెప్పొచ్చు అంటే శిశు జనాభాగా చెప్పొచ్చు అండి, శిశు జనాభా. సో శిశు జనాభాలో సెక్స్ రేషియో చూసుకుందాం. సెక్స్ రేషియో చైల్డ్స్లో ఏపీలో చూసుకున్నట్లయితే మనకి నియర్లీ 944గా మనం చెప్పొచ్చండి. మనకి ఈ చైల్డ్ సెక్స్ రేషియో ఎంత ఉందంటే 944/1000. అంటే ప్రతి 1000 మంది అబ్బాయిల్లో 944 మెంబర్స్ అమ్మాయిలు ఉండడం అయితే మనం చూడొచ్చు అనమాట. సో ఈ సెక్స్ రేషియో వచ్చేసరికి హైయెస్ట్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి నీళ్ళు 970 మెంబర్స్ ఉండడం జరుగుతుంది. లోయెస్ట్ వచ్చేసరికి కడపలో మనకి 918 పీపుల్ మాత్రమే ఉండడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది లిటరసీ అండి. మన లిటరసీలో అంటే అక్షరాస్యతలో మనకి 2011 ప్రకారం టోటల్గా మన ఆంధ్రప్రదేశ్లో 2,98,59,982 మంది అయితే అక్షరాస్యత కలిగిన వారు అన్నమాట. ఎవరికైతే రీడింగ్ అండ్ రైటింగ్ అలానే అండర్స్టాండింగ్ ఎనీ లాంగ్వేజ్, ఏదైనా ఒక భాషలో అర్థం చేసుకునే తత్వం కానీ, రాయడం కానీ, చదవడం కానీ వచ్చిన వాళ్ళందరికి కూడాను మనం ఏమని పిలుస్తామంటే లిటరసీ అంటే లిటరేట్ అని పిలుస్తాం అనమాట. అక్షరాస్యత గల వ్యక్తిగా మనం పిలవచ్చు అనమాట. సో ఎంతమంది ఉన్నారని ఆంధ్రప్రదేశ్లో 2,98,59,982 మంది. దాదాపుగా మేల్ క్యాండిడేట్స్ ఎంతమంది అంటే 165 లక్షలు, అంటే 1.65 crore అనమాట. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ ఎంత అంటే 1.33 crore ఉండడం అయితే జరుగుతుంది. అదే మేల్ లిటరసీ రేట్ పర్సంటేజ్ చూసుకుంటే మేల్కి వచ్చేసరికి 74.77% అయితే ఫిమేల్కి వచ్చేసరికి
59.96% అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడాను. అలానే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న లిటరసీ రేట్ ఎంత అంటే 67.4% అయితే ఉండడం జరుగుతుంది. అదే 2001లో అయితే 62.07% అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సో దీని ప్రకారం మనం లోయెస్ట్ అంటే లిటరసీ రేట్లో మనకి లోయెస్ట్ ఎక్కడ ఉంది, హైయెస్ట్ ఎక్కడ ఉందో తెలుసుకుందామండి. లిటరసీ పాపులేషన్లో అంటే పాపులేషన్ లిటరసీ పాపులేషన్లో మనకి హైయెస్ట్ వచ్చేసరికి అంటే అక్షరాస్యత జనసంఖ్యలో అయితే హైయెస్ట్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి అండి. లోయెస్ట్ వచ్చేసరికి విజయనగరం. అదే పర్సంటేజ్ అయితే అంటే పర్సంటేజ్ ఇన్ లిటరసీ అంటే అక్షరాస్యత శాతంలో ఎంత అండి? శాతం అనేసరికి 67.4% అనుకున్నాం కదా. హైయెస్ట్ వచ్చేసరికి వెస్ట్ గోదావరి అండి. లోయెస్ట్ వచ్చేసరికి విజయనగరం. అలానే మనకి లిటరసీలో మనకి పాపులేషన్ అంటే మనం పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది అనుకున్నాం కదా. సో లిటరసీలో మేల్ క్యాండిడేట్స్ ఎంతమంది అంటే మేల్ క్యాండిడేట్స్ ఎక్కడ ఎక్కువ అంటే ఈస్ట్ గోదావరి అండి. ఎక్కడ తక్కువ అంటే విజయనగరం. సో అది కూడా లిటరసీలో ఫిమేల్ క్యాండిడేట్స్. సో హైయెస్ట్ వచ్చేసరికి మనకి ఈస్ట్ గోదావరి అండి. లోయెస్ట్ వచ్చేసరికి విజయనగరం మనం చెప్పచ్చు అనమాట. సో లిటరసీలో మేల్ వచ్చేసరికి హైయెస్ట్ ఈస్ట్ గోదావరి, లోయెస్ట్ వచ్చేసరికి విజయనగరం. లిటరసీలో ఫిమేల్కి వచ్చేసరికి హైయెస్ట్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి, లోయెస్ట్ వచ్చేసరికి విజయనగరం అయితే మనం చెప్పచ్చు. సో అలానే మనకి వేరే విధంగా అంటే ఈ పర్సంటేజ్ విధంగా మనకి లిటరసీ రేట్ కోసం చెప్పుకున్నాం. అలానే వారి యొక్క సెక్స్ రేషియో కూడా తెలుసుకున్నాం కదా. అలానే అర్బన్ ఏరియాస్లో లిటరసీ రేట్ ఎలా ఉంది? అర్బన్ ఏరియాస్లో లిటరసీ రేట్ అర్బన్ ఏరియాస్ అంటే పర్సంటేజ్ ఎంత ఉంది? పర్సంటేజ్ పరంగా అయితే మనకి టోటల్గా ఎంత ఉందంటే 79.17% అయితే ఉండడం జరుగుతుంది. హైయెస్ట్ వచ్చేసరికి వెస్ట్ గోదావరి, లోయెస్ట్ వచ్చేసరికి కర్నూలు. అదే లిటరసీ రేట్ ఇన్ రూరల్ ఏరియాస్ అన్నమాట. గ్రామీణ ప్రాంతంలో ఉన్న అక్షరాస్యత శాతం ఎంత అంటే పర్సంటేజ్ పరంగా గ్రామీణ ప్రాంతంలో అక్షరాస్యత శాతం పరంగా హైయెస్ట్ ఎక్కడ ఉందంటే వెస్ట్ గోదావరి, లోయెస్ట్ ఎక్కడ ఉందంటే విశాఖపట్నం. అలానే మనం ఇంకోటి గమనించినట్లయితే ఈ స్త్రీ పురుష నిష్పత్తి కూడా నథింగ్ బట్ సెక్స్ రేషియో కూడాను హైయెస్ట్ ఎక్కడ ఉందంటే విజయనగరంలో ఉందండి. లోయెస్ట్ ఎక్కడ ఉందంటే అనంతపురంలో ఉండడం అయితే మనం గమనించవచ్చు అనమాట. సెక్స్ రేషియోకి వచ్చేసరికి హైయెస్ట్ అయితే విజయనగరం ఉంది, లోయెస్ట్ అయితే అనంతపురంలో ఉండడం అయితే మనం గమనించవచ్చు. అలానే మీరు పాపులేషన్ వైజ్గా చూసుకున్నా సరే 0 to 4 years వరకు ఎంతమంది ఉన్నారు, 5 to 14 years వరకు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడాను చైల్డ్ అబ్యూస్లో మనం డిస్కస్ చేయడం జరిగిందండి. మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చైల్డ్ అబ్యూస్ సొసైటీలో మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో 0 to 4 years ఉన్న వాళ్ళ పాపులేషన్ వైజ్గా చూసుకుంటే సో ఎంతమంది ఉన్నారంటే 35,96,863 మెంబర్స్ అయితే ఉండడం జరుగుతుందండి. హైయెస్ట్ వచ్చేసరికి మనకి ఎక్కడంటే తూర్పు గోదావరి, ఈస్ట్ గోదావరిలో ఉండడం జరుగుతుంది. ఓకే, ఈస్ట్ గోదావరిలో ఉండడం అయితే మనం గమనించవచ్చు అనమాట హైయెస్ట్ వచ్చేసరికి. అలానే 0 to 5 to 14 years మాట అంటే 5 to 14 years వాళ్ళ యొక్క పాపులేషన్ ఎంత ఉందంటే 88,08,502 మంది ఉండడం జరిగింది. హైయెస్ట్ వచ్చేసరికి కర్నూలులో ఉండడం అయితే మనం గమనించవచ్చు. కర్నూలు అయితే ఇది 5 to 14 years వరకు అంటే ఏ డిస్టిక్లో ఎక్కువ మంది ఉన్నారంటే కర్నూలు అండి. 2011 ప్రకారం కర్నూలులో ఉండడం అయితే మనం చూడొచ్చు. అలానే నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్ పాపులేషన్ సెక్స్ రేషియో చూసినట్లయితే మనకి
ఇప్పుడు మేల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే సెక్స్ రేషియో వచ్చేసరికి 997 ఈజ్ ఈక్వల్ టు ద 1000 ఉన్నారనమాట. సో హైయెస్ట్ వచ్చేసరికి విజయనగరంలో ఉంది. మనం గమనించినట్లే హైయెస్ట్ ఎక్కడ ఉందంటే విజయనగరంలో ఉందండి. ఎంత అంటే 1019 అయితే ఉండడం అయితే గమనించవచ్చు అనమాట. అదే లోయెస్ట్ వచ్చేసరికి అనంతపురం అండి. లోయెస్ట్ వచ్చేసరికి అనంతపురం. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే పాపులేషన్ వైజ్గా చూసుకుంటే 15 to 59 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది అంటే 3,16,83,371 మంది అయితే ఉండడం జరిగిందండి. సో వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఎక్కడ ఉన్నారంటే ఈస్ట్ గోదావరి లోయెస్ట్గా అయితే విజయనగరంలో అయితే ఉండడం అయితే గమనించవచ్చు మనం. తర్వాత 60+ అంటే సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా ఉన్న జిల్లా ఏదంటే ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి మనం చెప్పచ్చు అనమాట. లోయెస్ట్ అయితే విజయనగరం అండి. సో పాపులేషన్ వైజ్గా చూసుకుంటే ఈస్ట్ గోదావరి విజయనగరం మీరు బ్రెయిన్లో పెట్టేసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు. అలానే మనం నెక్స్ట్ ఎక్కువగా గమనించవలసింది లేబర్స్ అండి. లేబర్ ఎక్కువగా మనకి ఏ డిస్టిక్లో ఎక్కువ మంది ఉన్నారంటే టోటల్గా మన ఆంధ్రప్రదేశ్లో లేబర్ ఎంతమంది అంటే 1.93 crore పీపుల్ అయితే ఉండడం జరిగింది. హైయెస్ట్ వచ్చేసరికి గుంటూరు. హైయెస్ట్ వచ్చేసరికి గుంటూరు అండి. మనకి లేబర్లు అయితే ఎక్కువగా ఉండడం అయితే జరగచ్చు అనమాట. తర్వాత మనకి ఈ అగ్రికల్చర్ లేబర్స్ అనమాట. అగ్రికల్చర్ లేబర్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నారంటే గుంటూరులో ఉండడం జరిగింది. అగ్రికల్చర్ లేబర్స్ అందరూ కూడా గుంటూరులో ఉండడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఫార్మర్స్ అండి. ఈ ఫార్మర్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటారంటే అనంతపురం. మనకు ఫార్మర్స్ టోటల్గా ఎంతమంది ఉన్నారంటే 30.93 లక్షల మంది ఉండడం అయితే గమనించవచ్చు అనమాట టోటల్గా. సో ఇవన్నీ కూడాను. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అయితే నా షెడ్యూల్ కులాలండి. షెడ్యూల్ కులాల జనాభా మనకి ఎస్సీ జనాభా మనకి ఎంత ఉన్నారంటే 84,69,278 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. హైయెస్ట్ వచ్చేసరికి గుంటూరులో ఎస్సీ జనాభా ఎక్కువ మంది ఉంటే లీస్ట్ ఎక్కడ ఉన్నారంటే విజయనగరం అండి. విజయనగరం అయితే ఉండడం మనం గమనించవచ్చు. సో తర్వాత ఈ షెడ్యూల్ కులాల్లోనే ఉమెన్ ఎస్సీ ఉమెన్ మనకి ఎంతమంది ఉన్నారంటే టోటల్గా 42,49,358 మెంబర్స్ అయితే ఉండడం చూడొచ్చు అనమాట. అత్యధికంగా ఎక్కడ ఉన్నారంటే ఈస్ట్ గోదావరి, అత్యల్పం ఎక్కడంటే విజయనగరం అండి. ఎస్సీ ఉమెన్. సో అలానే ఎస్సీ మెన్ మనకి ఎక్కడ ఎక్కువ మంది ఉన్నాయి టోటల్గా ఎంతమంది ఉన్నారంటే 42,19,920 మెంబర్స్ ఉండడం జరిగింది. హైయెస్ట్ వచ్చేసరికి గుంటూరు అండి. హైయెస్ట్ వచ్చేసరికి గుంటూరు, ఈస్ట్ వచ్చేసరికి విజయనగరంలో అయితే మనం ఉండడం అయితే జరిగిందనమాట. అలానే పర్సంటేజ్ చూసుకున్నా సరే ఎస్సీ పర్సంటేజ్ ఎంత అంటే 17.08% అయితే ఉండడం జరిగింది. పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే హైయెస్ట్ వచ్చి ప్రకాశంలో ఉండడం అయితే, లోయెస్ట్ వచ్చేసరికి విశాఖపట్నం. సో ఎస్సీ పాపులేషన్ పర్సంటేజ్ ఎంత అంటే 17.08. పర్సంటేజ్ పరంగా చూసుకుంటే మనకి హైయెస్ట్ వచ్చేసరికి ప్రకాశం, లోయెస్ట్ వచ్చేసరికి విశాఖపట్నంలో ఉండడం అయితే మనం చూడొచ్చండి. నెక్స్ట్ మనం ఈ షెడ్యూల్ కులాల యొక్క సెక్స్ రేషియో చూసుకున్నా సరే వాళ్ళ యొక్క సెక్స్ రేషియో ఎలా ఉందంటే 1007 అండి బై 1000. అంటే ఎస్సీ సెక్స్ రేషియో మనకి ఇలా ఉండడం అయితే మనం చూడొచ్చు అనమాట. అలానే షెడ్యూల్ కులాల అక్షరాస్యతలు ఎంతమంది ఉన్నారంటే 64.47% అయితే ఉండడం జరిగింది. హైయెస్ట్ వచ్చేసరికి వెస్ట్ గోదావరిలో ఉంటారు, లోయెస్ట్ వచ్చేసరికి కర్నూలులో ఉండడం అయితే మనం గమనించవచ్చు అనమాట. ఇవన్నీ కూడాను అక్షరాస్యత ఎస్సీ సంబంధించినంత వరకు. అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి షెడ్యూల్ ట్రైబ్స్ అండి, ఎస్టీ. సో ఎస్టీలో పాపులేషన్ వైజ్గా చూసుకుంటే ఎస్టీ పాపులేషన్ ఎంత ఉన్నారంటే 27,40,133 2011 ప్రకారం. హైయెస్ట్ వచ్చేసరికి విశాఖపట్నం, లోయెస్ట్ వచ్చేసరికి కడప.
లోయెస్ట్ వచ్చేసరికి కడపలో ఉండడం అయితే మనం గమనించవచ్చండి. సో తర్వాత మనకి షెడ్యూల్ తెగల్లో అంటే షెడ్యూల్ ట్రైబ్స్లో మనకి ఉమెన్ ఎంతవరకు ఉన్నారంటే టోటల్గా ఉమెన్ ఎంతమంది అంటే 13,78,427 మెంబర్స్ ఉండడం జరిగింది. హైయెస్ట్ వచ్చేసరికి విశాఖపట్నం అండి. లోయెస్ట్ వచ్చేసరికి కడప. లోయెస్ట్ వచ్చేసరికి మనం కడప అయితే మనం చూసుకోవచ్చు. మన నెక్స్ట్ వచ్చేసరికి ఈ షెడ్యూల్ ట్రైబ్స్లో మెన్ ఎస్టీ మెన్ ఎంతవరకు ఉన్నారంటే మనకి 13,61,706 మెంబర్స్ అయితే ఉండడం జరిగిందండి. హైయెస్ట్ వచ్చేసరికి విశాఖపట్నం, లోయెస్ట్ వచ్చేసరికి కడప. సో అలానే పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఎస్టీ పర్సంటేజ్గా చూసుకుంటే టోటల్గా ఎంత పర్సంటేజ్ ఉన్నారంటే 5.53% అయితే ఉండడం జరిగిందండి. అంటే ఎస్టీ పాపులేషన్ పర్సంటేజ్ ఎంత అంటే 5.53. సో హైయెస్ట్ వచ్చేసరికి విశాఖపట్నం, లోయెస్ట్ వచ్చేసరికి కర్నూలు అయితే మనం చూడొచ్చు అనమాట. సో 5.53% అయితే మనం చూడొచ్చండి. సో ఇవన్నీ కూడాను. అలానే మనకి ఎస్టీలో అంటే లిటరసీ వచ్చేసరికి మనకి ఎంత ఉందంటే 48.83% అయితే ఉండడం మనం గమనించవచ్చు అనమాట. సో షెడ్యూల్ అదే ఇప్పుడు మనం ఇంపార్టెంట్గా రిలీజియన్ ఆస్పెక్ట్స్లో మనం ఏ డిస్ట్రిక్ట్స్లో ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, క్రిస్టియానిటీ ఎంతమంది ఉన్నారో మనం తెలుసుకుందాం. సో మత జనాభా చూసుకుంటే హిందూ మతం మనకి టోటల్గా ఎక్కువ మంది ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎంత పర్సంటేజ్ అంటే 90.8% అయితే ఉండడం జరిగిందనమాట. టోటల్గా మనకి హిందూ జనాభా ఎంత ఉందంటే 4,48,75,698 మంది అయితే హిందూసే ఉండడం గమనించవచ్చు. హైయెస్ట్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి, లోయెస్ట్ వచ్చేసరికి విజయనగరం. అలానే పర్సంటేజ్గా చూసుకుంటే హిందూ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ 90.8 హిందూ పర్సంటేజ్. సో 90.8 అనేది హైయెస్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం అండి. హైయెస్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం నియర్లీ 98 అబవ్ అని ఉంటుంది దీని పర్సంటేజ్. సో లోయెస్ట్ వచ్చేసరికి కర్నూలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి హిందూ మతం అయింది కాబట్టి ముస్లిం మతం పాపులేషన్ చూసుకుంటే ముస్లిం మతం పాపులేషన్ ఎంతంటే మనకి నియర్లీ 36,17,713 మంది అయితే ఉండడం అయితే గమనించవచ్చు. హైయెస్ట్ వచ్చేసరికి కర్నూలు అండి. లోయెస్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం. లోయెస్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం అయితే చెప్పచ్చు అనమాట. దీని పర్సంటేజ్ ఎంతంటే ముస్లిం పర్సంటేజ్ ఎంత ఉందంటే 7.33% అయితే పాపులేషన్లో మనం గమనించవచ్చు. సో పాపులేషన్ వైజ్గా చూసుకుంటే అంటే పర్సంటేజ్ చూసుకుంటే ముస్లిమ్స్ పాపులేషన్ పర్సంటేజ్ చూసుకుంటే ఎంత ఉన్నారంటే 7.32% అయితే మనం గమనించవచ్చు. సో హైయెస్ట్ వచ్చేసరికి కర్నూలు అండి. లోయెస్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం. అలానే మనం ఈ క్రిస్టియన్ జనాభాను మనం చూసుకున్నట్లయితే ఈ క్రిస్టియన్ పాపులేషన్ మనం చూసుకున్నట్లయితే టోటల్గా ఎంతమంది ఉన్నారంటే 6,82,660. అయితే హైయెస్ట్ వచ్చేసరికి కృష్ణాలో ఉంటే జరిగింది. లోయెస్ట్ వచ్చేసరికి విజయనగరం. అదే క్రిస్టియన్ పర్సంటేజ్ ఎంత? ఈ క్రిస్టియన్ పర్సంటేజ్ మనకి ఎంత ఉండమైతే 1.38% అండి టోటల్ పాపులేషన్లో. సో క్రైస్తవుల యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 1.38%. హైయెస్ట్ వచ్చేసరికి కృష్ణ అండి. ఈ పర్సంటేజ్ విషయంలో హైయెస్ట్ వచ్చేసరికి కృష్ణ, లోయెస్ట్ వచ్చేసరికి అనంతపూర్గా మనం చెప్పొచ్చు అనమాట.
అలానే నెక్స్ట్ మనకి 6 అండి. సిక్కులు ఎంతమంది ఉన్నారంటే 9,904 మంది. చాలా తక్కువ. 9,904 మంది ఉండడం అయితే గమనించవచ్చు. హైయెస్ట్ వచ్చేసరికి వైజాగ్ అండి. వైజాగ్లో హైయెస్ట్ ఉండడం. లోయెస్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం. అదే సిక్కులో పర్సంటేజ్ ఎంత ఉందంటే 0.02% అనమాట. సో పర్సంటేజ్ వైస్గా చూసుకున్నా సరే వైజాగ్, లోయెస్ట్ వచ్చేసరికి నెల్లూరు. పర్సంటేజ్ ఇన్ 6. అలానే మనకి నెక్స్ట్ వచ్చేది ఎవరంటే బుద్ధిస్ట్ అండి. బుద్ధిస్ట్. ఈ బుద్ధిస్ట్కి వచ్చేసరికి ఎంతమంది ఉన్నారంటే 4,139 మెంబర్స్ అయితే ఉండడం జరిగిందనమాట. వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 0.0083%. సో హైయెస్ట్ ఎక్కడ ఎంతమంది ఉన్నారంటే కృష్ణా డిస్టిక్లో ఉన్నారండి. కృష్ణ, ఎందుకంటే అమరావతి ఆ ఏరియా మొత్తం కూడా కృష్ణా డిస్టిక్లో ఉంటుంది. సో లీస్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం. బుద్ధుల లీస్ట్ వచ్చేసి శ్రీకాకుళం. సో పర్సంటేజ్ ఎంత అని చెప్పాను 0.0083%. పర్సంటేజ్గా వైజ్గా చూసుకుంటే హైయెస్ట్ వచ్చేసరికి కృష్ణ, లోయెస్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం. సో నెక్స్ట్ మనం గమనించవలసింది జైన్స్ అండి. సో జైన్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉందంటే 0.055% అనమాట. సో హైయెస్ట్ వచ్చేసరికి మనకి అంటే ఎంతమంది టోటల్గా ఉన్నారంటే 27,159 మంది అయితే ఉండడం జరిగింది. హైయెస్ట్ వచ్చేసరికి ఎక్కడ ఉంది కృష్ణ అండి. లోయెస్ట్ వచ్చేసరికి మనకి శ్రీకాకుళం జైన్స్ విషయంలో. అలానే మనం మైగ్రేషన్ని కన్సిడర్ చేసినట్లయితే అంటే వలసదారులను కన్సిడర్ చేసినట్లయితే 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి ఇంటర్నల్ మైగ్రేషన్, అలానే ఇంకోటి ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అండి. ఇంటర్నల్ మైగ్రేషన్ అంటే విత్ ఇన్ ద స్టేట్ ఒక డిస్ట్రిక్ట్ నుండి ఇంకో డిస్ట్రిక్ట్స్కి అంటే వర్క్ కారణంగా కానీ లేకపోతే వెదర్ కారణంగా కానీ ఒక డిస్ట్రిక్ట్ నుండి ఇంకో డిస్ట్రిక్ట్ వెళ్ళిపోవడాన్ని మనం ఇంటర్నల్ మైగ్రేషన్ అని కూడా అంటాం. విత్ ఇన్ ద స్టేట్ జరిగితే అది ఇంటర్నల్ అండి. సో ఇంటర్ స్టేట్ జరిగితే దాన్ని ఎక్స్టర్నల్ అంటారనమాట. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళి వర్క్ చేయగలిగితే దాన్ని ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అంటారు. మన స్టేట్ వైజ్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ మూవ్డ్ ఫ్రమ్ ద వర్క్ అండ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ పర్ ద 2011 సెన్సస్ ప్రకారం ఎంతమంది అంటే ఆంధ్రప్రదేశ్ మైగ్రెంట్స్ 37,37,316 మంది అయితే ఉండడం జరిగిందండి. అందులో మేల్ వచ్చేసరికి 30 లక్షల మంది అయితే ఫీమేల్ వచ్చేసరికి 6 లక్షల మంది ఉండడం మనం గమనించవచ్చు అనమాట. సో మనకి మైగ్రెంట్స్ యొక్క వాళ్ళ యొక్క కౌంట్ అయితే 37,37,316 మంది. సో నెక్స్ట్ మనం ఈ షెడ్యూల్ ట్రైబ్ మనం చూసినట్లయితే కొంతమంది షెడ్యూల్ ట్రైబ్స్ అయితే కొండరెడ్లు, సవర, గడబ, పొర్జా, కోండ్, కొండరెడ్డి, చెంచు. సో ఇవి మేజర్గా మనం చూడొచ్చండి. ఎక్కువగా మనకి సౌత్ ఒరిస్సా, సౌత్ ఛత్తీస్గఢ్లో మనకి అటాచ్ అయితే కనబడడం మనం చూడొచ్చు. సో వీళ్ళు ఉండే నివసించే ప్రాంతాన్ని ఏజెన్సీ ఏరియాస్ అని కూడా మనం అనొచ్చు అనమాట. ద షెడ్యూల్ ఏరియాస్ ఆంధ్రప్రదేశ్ ఈస్ గవర్నర్డ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 5th షెడ్యూల్ నుండి గవర్నింగ్ చేయడం అయితే మనం చూడవచ్చు. కాన్స్టిట్యూషన్ అనేది 5th షెడ్యూల్ అయితే రైట్స్ ఇవ్వడం జరిగింది. అలానే ద షెడ్యూల్ ఏరియాస్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ మనకి 14,132.56 స్క్వేర్ కిలోమీటర్ వరకు విస్తరించడం అయితే మనం చూడొచ్చు అనమాట. ఇది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ 5 డిస్ట్రిక్ట్లు 2011 ప్రకారం 5 డిస్ట్రిక్ట్లో మాత్రమే ఎక్కువగా మనం ఉండడం గమనించవచ్చు. దే ఆర్ 36 పార్షియల్లీ అండ్ టోటల్లీ షెడ్యూల్ మండలాస్. 36 పార్షియల్లీ అండ్ కంప్లీట్ షెడ్యూల్ మండలాస్ అయితే మనం గమనించవచ్చు. అలానే 4,765 విలేజెస్ అయితే మనకి, అలానే 613 గ్రామ పంచాయతీస్ అయితే ఈ షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు అనమాట. సో ఇది మనకి డిఫరెంట్గా షెడ్యూల్ ట్రైబ్స్ కానీ లేకపోతే ఈ డెమోగ్రఫీస్ కూడా కంప్లీట్గా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ఇఫ్ యూ జస్ట్ గో త్రూ ఇట్, ఇవన్నీ కూడాను మనకి కావాల్సిన నోట్సే. జస్ట్ ఇఫ్ యూ సీ ఇట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుందే కానీ నోట్స్ రూపంలో ఇవ్వడం అయితే జరిగిందనమాట. యూ కెన్ సీ ఎస్సీ పాపులేషన్ వైజ్ చూసుకున్నా సరే, అలా డిస్ట్రిక్ట్ టోటల్ పాపులేషన్, మెయిన్ వర్కర్స్ పాపులేషన్ అని చూసుకున్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది నోట్స్ అయితే ప్రొవైడ్ జరిగిందనమాట. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఇంతవరకు లైక్ చేయలేదో దయచేసి లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు.
దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ లాస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.